గుంటూరు జిల్లా తురుకపాలెంలో మరణాల మిస్టరీ ఇంకా తేలలేదు. ఇవాళ తురుకపాలెంలో ఐసీఏఆర్ బృందం పర్యటించనుంది, మట్టి నమూనాలు సేకరించనుంది. ఇప్పటికే తురుకపాలెంలో ఎయిమ్స్ బృందం పర్యటించింది. అలాగే వైద్య సిబ్బంది గ్రామస్తుల రక్త నమూనాలు సేకరించారు. అందరి హెల్త్ ప్రొఫైల్స్ సోమవారానికి సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో ఇవాళ హెల్త్ ప్రొఫైల్స్ వచ్చే అవకాశం ఉంది. అటు తురుకపాలెంకు చెందిన 4కి జీజీహెచ్ లో చికిత్స అందిస్తున్నారు. ఇక తురుకపాలెంలో ప్రస్తుత పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంశివరావు అందిస్తారు. సాంశివరావు, గుంటూరు జిల్లా తురుకపాలెంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. గత కొద్ది రోజుల నుంచి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా తురుకపాలెం గ్రామంలోనే తిష్టవేసి గ్రామంలో సమస్యను వెలికితీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే స్థానికంగా ఉన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వైద్య శిబిరాలు కొనసాగిస్తుండగా నేషనల్ హెల్త్ మిషన్ వైద్య సిబ్బంది కూడా గ్రామంలో ప్రతి గ్రామస్తుడి నుంచి బ్లడ్ సేకరించి వారి హెల్త్ రిపోర్ట్ను కూడా తయారు చేసే పనిలో ఉన్నారు. ఈరోజు నేషనల్ హెల్త్ మిషన్ టీములు రంగంలో దిగిన నేపథ్యంలో నిన్న 2 రోజులకి పూర్తి దాదాపు 85% వరకు కూడా కంప్లీట్ కాగా కొంతమంది మిగిలి ఉన్న వారిని కూడా ఈరోజు గ్రామంలో వెలికితీసి వారి బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరించే పనిలో ఉన్నారు. ఇప్పటికైతే ఎలాంటి ఆనవాళ్ళు కూడా బయటికి రాని నేపథ్యంలో ఈరోజు జాతీయ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ వారు కూడా గ్రామంలో మట్టి నమూనాలను కూడా సేకరించి ఆ మట్టి ల్యాబ్ సాయిల్ టెస్ట్ చేసేందుకు కూడా గ్రామంలోకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా గ్రామంలో గత 2 రోజుల నుంచి కూడా గ్రామస్తులకి ఉచితంగా మంచినీరు, ఆహారం పంపిణీతో పాటు వాడుకునేందుకు కూడా నీరుని అందజేస్తున్నారు. అయితే అసలు ప్రస్తుతం తాజాగా గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది మనతో పాటు మాట్లాడేందుకు గుంటూరు రూరల్ ఎంపీడీ ఉన్నారు. సార్, గత 10 రోజుల నుంచి అధికార యంత్రాంగం మొత్తం ఎక్కడే టెస్ట్ వేసి చేస్తుంది. ఇప్పుడు గ్రామంలో పరిస్థితి ఏమన్నా కోలుకునే పరిస్థితి ఉందా? పూర్వ పరిస్థితికి వచ్చింది ఎలా ఉంది? గ్రామంలో అయితే ప్రస్తుతం అంత ప్రశాంతంగా ఉందండి. అందరూ కూడా ఎక్కడ కూడా గత 4 రోజుల నుంచి ఎటువంటి అడ్వర్స్ ఇన్సిడెంట్స్ కానీ కొత్త సంఘటన కానీ ఎటువంటి రిపోర్ట్ కాలేదు. మరి ప్రభుత్వ పరంగా కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. ఫుడ్ సప్లై కానీ లేదంటే వాటర్ సప్లై కానీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో గ్రామస్తులకు ఇబ్బంది లేకుండా కూడా అన్ని చర్యలు చేపట్టి అన్ని డిపార్ట్మెంట్స్ ద్వారా కూడా అన్ని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఆల్మోస్ట్ నిన్నటి వరకు మరి శాంపిల్ కలెక్షన్స్ కూడా 70% కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా నిన్న విలేజ్లో లేని వాళ్ళు, అందుబాటులో లేని వాళ్ళు కానీ మరి ఇంకా కొంతమంది ట్రేస్ అవుట్ చేసుకొని మిగిలిపోయిన వాళ్ళు ఇష్టంతా కూడా నిన్న మెడికల్ డిపార్ట్మెంట్ వారు ట్రేస్ అవుట్ చేశారు. దాన్ని మేము గ్రామ పంచాయతీ వైజ్గా కూడా వాళ్ళ లొకేషన్స్ అన్ని కూడా ట్రేస్ అవుట్ చేసి ఈరోజు మిగిలిపోయిన 400 చిల్లర మన గ్రామస్తులను కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. వాళ్ళ 10 టీంలు కాన్స్టిట్యూట్ చేసి బ్లడ్ శాంపిల్స్ కోసం ఇంకా మన 400 మంది నిన్నటి వరకు మిగిలిపోయి ఉన్నారండి విలేజ్లో. ఆ 400 మంది ఐడెంటిఫై చేసుకున్నాము. వాళ్ళు ఏ లొకేషన్లో ఉంటారు అనేది కూడా చేసుకొని వాళ్ళకి లోకల్గా మన ఉన్నటువంటి మన డ్వాక్రా మహిళలను వాళ్ళని అటాచ్ చేసి వాళ్ళందరి ద్వారా మన మెడికల్ టీంని అటాచ్ చేసి వాళ్ళ విలేజెస్ వాళ్ళ ఇళ్ళకి పంపించామండి. ఈరోజు ఆల్మోస్ట్ 10% ఊళ్ళో ఉన్నటువంటి 10% పీపుల్ దగ్గర నుంచి కూడా కలెక్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. దీంతో మరి రిపోర్ట్స్ అనేవి కూడా ఇవాళ రేపట్లో రిపోర్ట్స్ వస్తాయి. దీన్ని బట్టి మరి మెడికల్ డిపార్ట్మెంట్ కానీ మరి ప్రభుత్వం కానీ దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గవర్నమెంట్ బాగా సహకరిస్తుంది. అయితే ఇంతకుముందు ఏంటంటే అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాకపోవడం వల్ల అందరు కొంచెం భయాందోళన చెందారు. కాకపోతే ఇప్పుడు అంత టీంలు అవన్నీ వచ్చిన తర్వాత అసలు ఏదో డిసైడ్ అయిన తర్వాత అంటే డిసీజ్ ఏదో ఉంది బయటపడింది అన్నారు కదా, దాని తర్వాత ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి కొంచెం ప్రశాంతంగానే ఉన్నారు జనం ప్రస్తుతం. అయితే ప్రభుత్వం వారు ఒకవైపు ఫుడ్, వాటర్, శానిటేషన్ చేస్తున్నారు కదా, వర్క్స్ పట్ల గ్రామ సంతృప్తిగా ఉన్నారు. చాలా బాగా చేస్తున్నారండి, నిజంగా బాగున్నాయి. భోజనాలు అన్ని 3 పూటలు చేస్తున్నారండి. ఇబ్బంది ఏం లేదు. టైం టు టైం పొద్దున్నే స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా అందిస్తున్నారు. గ్రామంలో ఎలా అంటే రెగ్యులర్గా నెలలో 4-5 చనిపోతూ ఉంటారు. ఇంకో 4 చనిపోయారు. అది కూడా మందు తాగి జ్వరాలు ఈ వల్ల కామన్గా దానివల్ల కానీ ప్రాబ్లం, వేరే వాళ్ళైతే ప్రాబ్లం అయితే ఏం లేదండి. గ్రామస్తులు మొత్తం గ్రామంలో ఉన్న 18 ఏళ్ళు నిండిన ప్రజలందరూ రక్త నమూనాలు సేకరించి వారి హెల్త్ రిపోర్టు తయారు చేస్తున్న నేపథ్యంలో మరోవైపు
ఇప్పటికే గ్రామంలో నీటిని టెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా అందులో కూడా ఎలాంటి ఇబ్బంది లేదని నివేదికలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు జాతీయ రీసెర్చ్ సెంటర్ నుంచి కూడా మట్టి సాయిల్ టెస్ట్ చేసేందుకు కూడా ఒక బృందాన్ని కూడా ఈరోజు గ్రామానికి రప్పిస్తున్నారు. ఈ తురకపాలెం గ్రామంలోని మట్టిలో ఏమైనా మార్పులు సంభవించాలనే కోణంలో కూడా ఈరోజు ఆ బృందం కూడా రానుంది. మొత్తంగా ఈరోజు సాయంత్రానికి తురకపాలెం గ్రామంలో ఈ మరణాలు అనారోగ్య కారణాలకు ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే స్పష్టత ఇచ్చేందుకు అధికార యంత్రాంగం అయితే శాయశక్తులు కృషి చేస్తున్న పరిస్థితి అయితే తురకపాలెం గ్రామంలో నెలకొని ఉంది.